దేవుడి స్తోత్రం, మీకు వందనాలు. నా బాధ ఎంతకు అర్థమైందా? కడవరి వర్షానికి సంబంధించిన ప్రవచనం, వాగ్దానం ఒకటి నెరవేరవలసి ఉంది. అదేంటి తెలుసా? పనికత్తెల మీదకి, పనివారి మీదకి బలమైన అభిషేకం. ఇది కడవరి వర్షానికి సంబంధించిన వాగ్దానం. దీని కొరకంట మనం ఓపికతో కనిపెట్టుకో. అది నా నా ఏడుపు. అది మీకు దొరుకుతుందా మాట అసలు? అంటే మనం ఇప్పుడు ఈ కనిపెట్టవలసింది ఏంటి? ప్రభా, ఈ సంవత్సరం సమృద్ధి అన్నావు ప్రభా, ఈ సంవత్సరం డబ్బులు అన్నావు ప్రభా, ఈ సంవత్సరం దశమాంగ విషయాలు 10 మందిని లేపుతానన్నావు ప్రభా, ఈ సంవత్సరం పరిశుద్ధుల పరిచయ కొరకు 3 కుటుంబాలు అప్పగించుకుంటారన్న వచ్చింది ప్రభా. ఓ నీ ఎదురు చూపులు మండిపోయినాయి కాదు అనేవాడు. పెడితే అంత, పెట్టకపోతే అంత. తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. అసలు అది మనకు పాయింటే కాదు. తిన్న రోజున ఎంత బలంగా ప్రశ్న చెప్తే, తినలేకపోతే అంతకన్నా ఎక్కువే చెప్తాం. ఆ భయం ఏమి లేదు. మన ఏమైనా పస్తు కొత్త, ఉపవాసం కొత్త, కన్నీరు కొత్త, నింద కొత్త, అవమానం కొత్త, అవన్నీ మామూలేరా బాబు. మనకు రావాల్సింది కొత్త అభిషేకం. ఇవన్నీ కదా. పనివారి మీదకి, పనికత్తెల మీదకి ఒక బలమైన అభిషేకం రావాలి. ఆమేన్. అసలు మామూలు ఉండకూడదు కార్యాలకి, అంతే. తొలకరి వర్షం వ్యవసాయ ఆరంభానికి, కడవరి వర్షం కోతకాలానికి. తొలకరి వర్షం విత్తనాలు చల్లడానికి, కడవరి వర్షం పనులు మోసుకురావడానికి. ఆమేన్. ఇంతకాలం కన్నీటితో విత్తావా, ఇక కోత ఆరంభం అవ్వాలి నీ సేవలో. నీ గ్రామంలో ఒక పంట కొయ్యాలి నువ్వు. ఎవరి మధ్యలో తృణీకరించబడ్డావు అక్కడ వెయ్యాలి. పొలం గట్ల మీద నడిచావు, పొలంలో ఏమీ లేదు, బురద కయ్యలో దిగిపోయావు, మోకాల్లోతు నోట్లు వేసుకుంటూ వచ్చావు, తిప్పలు పడ్డావు. అది గతం. పంటలు పన మోసుకుని రావాలా. దాని కొరకంట ఒక సరైన వర్షం పడాలంట. దాని పేరే దానికోసం ఓపికగా కాచుకొని కనిపెట్టాలి. ఈ సంవత్సరం మనం కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం చెప్పండి? చెప్పండి గట్టిగా. కడవరి వర్షం, కడవరి వర్షం, కడవరి వర్షం. ఆమేన్. పొద్దున్న లేస్తే మధ్యాహ్నం కూర్చొని రాయి ఎప్పుడు మోకరిస్తప్పుడు, ప్రభువా నా కుటుంబం మీదకి, నా సంఘం మీదకి, నా ప్రాంతం మీదకి, నా రాష్ట్రం మీదకి, నా దేశం మీదకి ఒక మోపైన వర్షమును పంపండి. కడవరి వర్షాన్ని పంపండి. ఇన్ని సంవత్సరాల కష్టము, కన్నీరు, ఎదురు చూపు నెరవేర్చే ఒక అద్భుతమైన కార్యం జరగాలి. తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడునట్లు రైతు ఓపికతో. ఇక్కడ కడవరి వర్షం కోసం చూసినప్పుడు ఓపిక అన్న పదం ఎందుకు వాడామంటే, ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు కాబట్టి నువ్వు వేరే ప్రయత్నం చెయ్యొద్దు. అది అక్కడ ఓపిక అన్న మాటకి అర్థం. అన్న యథార్థంగానే చేసేమన్నా కష్టపడుతున్నావు అన్న, మరి ఎందుకో ఇంకెలా ట్రై చేద్దాం. వద్దు. నువ్వు ట్రై చేసిందంతా కరెక్ట్గానే ట్రై చేసావు. నువ్వేం దొంగదారులు తప్పుడు మార్గాలకు వెళ్ళలేదు. పని రాలేదు అంటే వర్షం పడలేదు తప్ప ఇంకేమి కాదు. నువ్వు బెంగెట్టుకోకుండా ఓపికతో కనిపెట్టు. ఒక్క తడి తగిలితే రక్తమే జయం. నీ సంఘములో ఇన్ని సంవత్సరాలుగా వస్తూ కూడా ఇంకా బలమైన వ్యక్తులుగా మారని బిడ్డలు లేకున్నారు. వాళ్ళ గురించి నీకు దుఃఖం ఉంటుంది, మోకరించడంలో బాధ వచ్చేస్తుంది. మంచి ఏకీపిస్తారన్నా, మంచి ఉపదేశం వింటారన్నా, ఆమెనంటారు, అన్ని బాగుంటారు, వచ్చుకుంటారు, ఏడుతారు, కానీ ఇంకా బలకరంగా ఉన్నారన్నా, సరిగ్గా బలపడతలేదన్నా అనే ఫీలింగ్ ఉంది కదా. ఉందా లేదు చెప్పండి, మాట్లాడరే. ఎంత తడిటినా, గోదావరి కాలువ పొలంలో ప్రవహింపు చేసినా పన ఎదుగుతుంది కానీ గింజ గట్టి పడదు. కడవరి వర్షం తగిలితేనే గింజగా. అవునా కాదా? రైతు దేనికోసం చూస్తాడు చెప్పండి? ఒక్క తడి తగలాలండి. ఏపుగా పొలం ఉంటుంది, కంకులు వచ్చేసి ఉంటాయి, అన్నీ తప్పలే. కోసేసేయడానికి అప్పుడు కానీ ఓకెక్కువ, గింజ తక్కువ వచ్చేస్తుంది. అందుకని గట్టి మీద కూర్చొని ఇలా చూస్తుంటాడు. ఒక్క వర్షం పడితే దేవుడా గింజలు గట్టి పడిపోతాయి. నువ్వెంత శ్రద్ధగా గట్లు వేసినా, ఎరువు వేసినా, నువ్వెంత జాగ్రత్తగా నీరు పెట్టినా పన ఎదుగుతుంది, పంట ఎదుగుతుంది, ఏపుగా కనబడుతుంది, కానీ గింజలు తప్పలే ఉంటాయి. ఒక్క వాన తగిలితే ఇక చూడు ఎట్లుంటుంది కోటం అంటే, ఇంక పురమాయించేస్తాడు, కోత మిషన్కి ఫోన్ చేసేస్తాడు, కూలీలను రప్పించేస్తాడు. రేపు వారం కోత. ఎక్కడ మనిషి ఆగడు, ఇంకా ఎక్కడెక్కడ బరకాలు రప్పించేస్తాడు. ఎక్కడ మనిషి ఎంత హుషారు వచ్చేస్తుందంటే, నీకు నాకు ఈ హుషారు
ఎంతో దూరంలో లేదు. ఒక్క తడి తగిలితే సెట్ అయిపోతున్నానా? నువ్వేమన్నా లోక సంబంధంగా తిరిగావా? డబ్బుల కోసం కొబ్బలంటే తిరిగావా? సాక్ష్యాన్ని పాడు చేసుకొని భ్రష్టుడు అయిపోయావా? లేదుగా. కష్టాలు, కన్నీరు, బాధలు వచ్చిన ఈ సంస్థలకు ఆ సంస్థలకు డబ్బుల కోసం వెళ్ళావా? లేదుగా. కష్టపడ్డావుగా. కుటుంబం సహకరించకపోయినా, సంఘమే ఏకీపించకపోయినా నిలబడ్డావుగా రోషంగా. ఇన్ని సంవత్సరాలని ఎదురు చూపులు వ్యర్థంగా. ఒక్క తడి తగిలితే పంట చేతికి వచ్చేస్తుంది. తప్పల గిప్పలు అన్ని గట్టి గింజలు అయిపోతాయి. ఓక తక్కువను ఏసు రక్తం వేయు గింజలు ఎక్కువైపోతాయి. ఏం చేయమంటావు? ఓపిక పట్టు. ఈలోపు కల్తీ పడకో, ఈలోపు రాజీ పడకో, ఈరోజు అమ్ముడైపోకో, ఈరోజు ఇంకో దాంట్లో కలిసిపోకో, ఈలోపు ఇంకో దాంట్లో చేరిపోకో. ఆ గట్టు మీద కూర్చో, ఆ పొలంలోనే ఉండు. నువ్వు కష్టపడ్డ పొలం నానా, ఎందుకు అట్టి పరిగెడుతున్నావు? వెళ్ళకో, నీ పొలంలో ఉండు, నీ గట్టు మీద కూర్చో, ఆకాశం వైపు చూడు, నీ సంఘంలో నమ్మకంగా ఉండు, బలిపేట మీద పడు. ప్రభా, ఒక్క తడి, ఒక్క వర్షం అయ్యా. బోరం మోగినప్పుడు, ఎత్తబడినప్పుడు నిత్యంలోకి వెళ్తేనంట, అన్యాయపు సిరి వల్ల నువ్వు సంపాదించిన స్నేహితులు నీ డబ్బును సేవ ఖర్చు అయిపోయి సంపాదించిన సేవలో నీ పేరు పిలుస్తారు కదా, నీ పేరు పిలుస్తారు కదా. ఒక్కొక్కటి పేరు పిలిచినప్పుడు అంట అక్కడ లెగిస్తారంట జనం పరలోకంలో. ఏంది వీళ్ళందరూ లెగుతున్నారా? అన్యాయపు సిరి వల్ల నువ్వు స్నేహితులను సంపాదించుకునే నిత్యములో వారు నిన్ను చేర్చుకుందరు. అంటే పరలోకములో కూడా మన పేరు పలికినప్పుడు ఆ బహుమతి అందుకోవడానికి న్యాయపీఠం దగ్గరికి వెళ్తామే, ఆ టైంలో మన ద్వారా రక్షించబడ్డ వాళ్ళందరూ లేచి నిలబడి మనల్ని రిసీవ్ చేసుకుంటారంట. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే రక్తం ఎవడు పట్టించుకోకపోతే ఏంటి మనల్ని, ఎవడు బ్యానర్ పెట్టకపోతే ఏంటి, మనకి ఏర్పాటుకొచ్చి పుష్పకొచ్చి ఇవ్వకపోతే లాస్ ఏంటి? అక్కడ నీ ద్వారా గట్టి బండి గింజలు అక్కడ ఉంటాయి కదా, అందరు లేచి పడతారు. పక్కన పడుతాడు, ఏంట్రా అంటే మా అప్పి తండ్రి, ఎవరా నన్ను రక్షణ నడిపించాడు, ఆయన కన్నీరు వల్ల వెలక్కడ ఉన్నాను అని అక్కడ వాళ్ళు చెబుతుంటారంట. ఆ సంగతి అర్థమైతే డబ్బు దాచుకోవు, సేవ కోసం ఖర్చు పెడతావు. నీకు ఆ సీక్రెట్ అర్థమైతే పనికి మళ్ళీ డబ్బు జోబులో ఎందుకురా, సేవ అనే పొలంలో పాత్యర్థం అనిపిస్తుంది నీకు. తెలివితేటలు లేకే అడు అనుకుంటాడు, డబ్బు దాచాడు నాకు తెలివితేటలు ఎక్కువ అనుకుంటాడు. తెంగరోడే దాచాడు. అది తెలివితేటలు ఉంటే సేవ పొలంలో పెట్టేస్తాడు దాన్ని, పంట హల్లెలూయా హల్లెలూయా. చుట్టాలకు పెడితే ఏమవుతుందిరా? చచ్చిపోయినప్పుడు వచ్చి జ్ఞాపకార్థంలో మంచి మాటలు చెప్తారు అంతే. ఎంత గొప్ప సేవకుడిని, మమ్మల్ని అందరిని బాగా చూశాడు అంటారు. మంచిదే. వీళ్ళందరూ అక్కడికి వచ్చి చెప్తారంటే డౌటే. అక్కడికి వచ్చి చెప్పేవాడు ఆత్మీయ బిడ్డలే. కుటుంబాలని, బంధుమిత్రుల్ని పట్టించుకోవద్దు, వాళ్ళని సాగు వదిలేమని నేను అంటలా. అది 10% ఇది 90%. ఇక అర్థమైతే మీ ఇష్టం, నాకు అందరూ వ్యతిరేకం అయిపోయినా నేనేం చేయలేను. నాకు ఫస్ట్ నుంచి ఉన్నది అదే కదా, ఇంకేం బాధపడితే ఉంది. ఆమేన్. నా సహోదరులని, నా ఎముకనంటిన మాంసపునంటిన సహోదరులని మీ అందరినీ ప్రేమించి దండం పెట్టి ఒక మాట చెప్తున్నా, దయచేసి నిరాశపడకండి, దయచేసి కృంగిపోకండి అన్న. అప్పుడే మొదలెట్టి 10 ఏళ్ళు అయిపోయిందన్నా, 20 ఏళ్ళ మట్టి తిప్పబడుతున్నాం, ఏమీ కనపడతలేదన్నా. నాన్న, ఇంతకాలం నీ సమర్పణ, నీ కష్టం, నీ కన్నీరు అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి దుఃఖపడకు. తప్పుగా ఉంటే దుఃఖపడాలి, కరెక్ట్గా ఉన్న ఫలితం అట్లే కదా. నీకు కావలసిందల్లా ఆ వరము ఈ వరము, ఆడి అడుగు పెట్టాలా, ఈడి చేయి పెట్టాలి, ఏమక్కర్లా, ఓపిక పడితే చాలు. నీలో ఇంకా పనికిమాలిన బుద్ధులు, పనికిమాలిన దిగజారుడుతనం, వ్యభిచారం, భ్రష్టత్వం, చారత్వం, ధనాపేక్ష, లోక స్నేహం, ఈ చెత్త అంత ఉంటే నేనేం చెప్పలేను. నువ్వు ఎలాగ ఏడుతావు ఏడ్చుకున్న సంబంధం లేదు. ఒకవేళ జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే కూడా పని జరుగుతలేదా, నీకు ఇంకేం అక్కర్లేదు, ఓపిక చాలు. పొరపాటు ఉంటే కూడా పర్లేదని చెప్పలేం కదా, మళ్ళీ అలాగనకండి. అన్నయ్య పర్లేదు అన్నాడని చెప్పేసి నా మీద తోసేసావు.
కడవరి వర్షం కొరకు మన ఓపికతో ప్రభువా నా ప్రాంతం మీదకి, ప్రభువా నా సంఘం మీదకి, ప్రభువా నా మీదకి ఒక మోపైన వర్షం రావాలి. కడవరి వర్షం రావాలి. ఎలాంటి వర్షం అంటే నెక్స్ట్ వర్షం కోసం ఎదురు చూడకూడదు. నేను కోతలకు ప్రిపేర్ అయిపోవాలి. అలాంటి వర్షం కావాలి. క్లియర్గా చేయండి. మర్మంగా ఎందుకు, తేటగా చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. టైం లేదు కానీ ఒక మాట, విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు అనండి. దేని కొరకు? విలువైన భూఫలము కొరకు అనండి. ఇంత కాలపు మీ శ్రమ యొక్క ఫలము దగ్గరలో ఉంది. ఓపిక పట్టండి. పెద్దోన్నో చిన్నోన్నో నేను మీకు ఇచ్చే సలహా, ఇంత కాలపు మీ ప్రయాస యొక్క ఫలం. మీకు కొన్ని సీక్రెట్లు చెప్తాను ఇక్కడ. ఎక్కువ టైం తీసుకోకూడదు కానీ సారీ. సువార్త అనుదినము అన్ని జనుల్లో ప్రకటించాలి కదా. కొండల్లో కోణల్లో సువార్త చెప్పాలి, పట్టణాల్లో వీధుల్లో సువార్త. ఇక్కడ సేవకులకు అర్థం కాని ఒక తప్పు జరుగుతుంది. ఏంటంటే ఇతను ఎక్కడ సంఘ పరిచర్య కలిగి ఉన్నాడో అక్కడే సువార్త చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు రక్షించబడితే చర్చికి వస్తారు కదా అని. మరి బూదిగంతముల వరకు, సర్వలోకమునకు, సమస్త జనులకు, సర్వ సృష్టికి ఈడు సొంత రాసుకున్న బైబిల్ అంటే ఎక్కడోడు అక్కడే. వాడు ఎక్కడ రక్షించబడ్డా పరలోకం వెళ్తాడు. ఎక్కడ రక్షించబడ్డా దేవుని రాజ్యపౌరుడు అవుతాడు. ఎక్కడ రక్షించబడితే అక్కడ సంఘానికి వెళ్తాడు. వీడికి నచ్చని పాయింట్ అదే కదా. అక్కడ సంఘానికి వెళ్తే మనకెందుకు, మన సంఘానికి వస్తే కదా. అంటే సేవా ఫలం అంటే కానుకేనా? సేవా ఫలం అంటే కంటి నిండా జనమేనా? వాడు ఎక్కడ రక్షించబడ్డా పరలోకి వెళ్తే చాలు, ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు అనే విశాల భావన ఎప్పుడైతే నీకు వస్తుందో రాసి పెట్టుకో, నీ సంఘం డెవలప్ అయింది. ఇప్పుడు నీ వలన రక్షణలోకి వచ్చిన వారు వేరొక చర్చికి వెళ్తున్నప్పుడు నీ చర్చిని నింపాల్సిన బాధ్యత దేవుడికి ఉండదా? ఇంత అమ్మాయికి ఉందా బెటర్ నాయన? మీరు భూమి మీద సంఘము నూతన ఆత్మలు చేర్చబడుతున్న సేవకుడు ఎవరో ఎంక్వైరీ పెట్టుకో. ఏ సంఘం అయితే సువార్త పరిచర్యలు ఎక్కువ చేస్తుందో వాళ్ళ సంఘం పెరుగుద్ది. నువ్వు రాసి పెట్టుకో. వీడు సువార్త చేసేది ఎక్కడో కొండలో, ఎక్కడ అడవిలో, ఎక్కడ అమెరికాలో, ఎక్కడ రోడ్డు మీద, బెంగళూరులో, హైదరాబాద్ స్ట్రీట్స్లో. కానీ ఆదివారం వచ్చేప్పటికి నలుగురు కొత్తలు కనపడతారు. నీ ఆహారము నీళ్ళ మీద, ఉదయం ముందు విత్తము, మధ్యాహ్నం సాయంత్రం విత్తము, ఏది మొదట మలుచునో నీకు నువ్వు వేసుకుంటే వెళ్ళిపోర్రా బాబు. ఏదొస్తుందో నీకేం తెలుసు? చెప్తే అర్థం అవుతలేదు పిల్లోడికి. స్తోత్రం చెప్పరే. ఏమన్నా బోధపడుతుందంటారా? నేను చెప్పేది ప్రసంగికుడిగా వాడబట్టం గురించి కాదు. మీరు బాధ్యతగా ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు ఎక్కడ రక్షించబడ్డా మంచిదే, ఏ సంఘాలకి వెళ్ళినా పర్లేదు, నేనైతే ప్రకటించాలని భారంతో ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. మన ఇంటి చుట్టూ పచ్చుకుంటే 10 మంది వస్తే మన చర్చిలో కలుస్తారు. ఇంకెక్కడికి వెళ్ళిపోతే మనకి ఎందుకురా బాబు. ఆ నరకానికి వెళ్ళినా పర్లేదు కానీ ఇంకో చర్చికి వెళ్ళకూడదు. ఈ దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పాపిష్టి హృదయం మారాలి ఫస్ట్. వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఇంకోటి చర్చికి వెళ్ళకూడదు. దీని దరిద్రం అండి ఇది. మరాల వద్ద చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి మీ హృదయాలను ఏం చేసుకోవాలంట? స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా టైం లేక 10వ మాట చదువుతున్నాను మీకోసం. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను ఏంటంట? శ్రమానుభవములను. అమ్మ బాబోయ్, మనం ఏది మాదిరిగా పెట్టుకోవాలి? బెన్నిహిన్ గారు సూట్ ఇలాగన్నారు, నేను కూడా అంటాను.
డేవిడ్ హోగన్ అనే వ్యక్తి ఎర్ర కర్చీఫ్ తీసుకెళ్ళి మీదేసేవాడంట. నేను కూడా రెడ్ కర్చీఫ్లో కొంటుకుంటాను. స్మిత్ విగ్గిల్స్ కడుపులో గుద్దేవాడంట. నేను కూడా గుద్దుతాను. నువ్వు ఏది మాదిరిగా పెట్టుకోవాలా? మీకు మాదిరిగా కొంతమంది దైవజనులు ఉన్నారు. వారి శ్రమానుభవములను, వారి ఓపికను మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. ఎంత గొప్ప మాట నానిది, ఎంత పెద్ద మాట ఇది. నాకైతే జీవితానికి సరిపడే మాట అది. మనకు ముందు సేవ చేసిన, మనకు ఆత్మీయ తండ్రులుగా, నాయకులుగా ఉండిన, మనకంటే పెద్దవారుగా ఉండి మనకు ఆదర్శంగా వాడబడుతున్న దైవజనులు ఎవరైతే ఉంటారో వారి శ్రమానుభవములను, వారి ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలంట. యేసన్న గారికి 2 పాకెట్లు ఉన్నాయి కాబట్టి నాకు 2 పాకెట్లు చొక్కా కావాలని పేచి పెట్టాడు. నేను అడిగి చొక్కా కూడా గురించాను. చొక్కా కుట్టించులో ఆ ప్యాంట్ అవుతుందంటే వెళ్ళాడు. అన్న ఇది అవదంటాను ఫోన్ చేశాడు నాకు. అడెవడాడు అవదాన్ని ఎవడో టైలర్కి ఫోన్ ఇవ్వమన్నాను, ఇచ్చాడు. ఏంటంటే అది ఆ ప్యాంట్స్ అవదా అంటే, ఆ ప్యాంట్స్ అంటే ఒక జోబు అయితే 2 జోబులు కావాలంట, ఎన్ని పిల్కులు పెట్టాలంటే 100 చెప్తున్నాడు ఇటు మరి అన్నాడు. ఎరా 2 జోబులు ఎందుకురా, నీకు ఎంత సంపాదన అని అడిగాను. అది 4 వారాల సంద కలిపితే 1 జోబు నిండతలేదు. సావు కొత్తగా వచ్చి అడిగి 2 జోబులు ఎందుకురా అంటే, అన్నగారికి 2 జోబులు ఉండేవి అన్నాడు. అన్నగారు ఆయన కష్టం ఏంటి, ఆయన ప్రయాస ఏంటి? 30 రోజులు 20 హోల్డేజ్ పెళ్లి చేసేవాడు ఆయన. ఆయన రాత్రి నెల్లూరులో ఉంటే పొద్దున్న మళ్ళీ శ్రీకాకుళం వచ్చేస్తాడు. ఆయన కష్టం, ఆయనలా కష్టపడటం మానేసి, ఆయనలాగా నెలలో సగం హోల్డేట్లు మానేసి 2 పాకెట్లు అంటాడికి. ఇలాంటి పనికి మేలు మాటలు మాడితే బీపీ వచ్చేస్తావు నాకు. నువ్వు ఏది మాదిరిగా పెట్టుకోవాలా? అన్నగారన్నా అది ఏదో కొట్టుకునేవాడు అన్న, కారు దిగితే గుప్పమనిపోయేది. అది ఎక్కడ దొరుకుతుంది? పురుగు మందుల షాప్కి వెళ్ళరా? పనికి మళ్ళీ మాటలు మాట్లాడతా. అన్నగా కాలు తిరిగే పట్టుకంట గుప్పమనిపోయేది అంటే అది కావాలంట. పరిమళించనే నాస, అదిరా పరిమళించేది. పనికి మళ్ళీ పని కోపం వచ్చేస్తుంది నాకు. మరి నువ్వు ఏది మాదిరిగా పెట్టుకోవాలరా నువ్వు? మీకు ముందు నడిచిన పరిశుద్ధులు, ప్రవక్తలు, వారి శ్రమానుభవమును, వారి ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఇంతకన్నా కమ్మని మాట ఎవరు చెప్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనకి చెప్పాడు. కానీ బాగుపడి సలహాలు ఎవడెత్తాడు సార్ భూమి మీద? అందరు రెచ్చగొట్టి మనల్ని ఉచ్చులో ఇరికించేసి పతనం అయిపోతే నవ్వే వాళ్ళే ఉంటారు భూమి మీద. ఎవడు నిజంగా మనం బాగుపడాలని కోరుకునేవాడు భూమి మీద ఎవడున్నాడో? ఒట్టిదే అంత దొంగ ప్రేమలే, మాయి ప్రేమలే, స్వప్రయోజనం లేకుండా ఎవడో. నిన్న ఒక షాట్ పెట్టాడు, ఒక నాకు బొర తిరిగిపోయింది. నక్క రోడ్డు పక్కన ఆకలితో నుంచుంటే ఓ చిన్నపిల్ల, రాత్రి చూసిన షాట్ అది, బొర పిచ్చెక్కిపోయింది. ఒక చికెన్ ముక్క వేస్తే చూసి వాసన చూసి తినలా. నక్క చికెన్ ముక్క తినపోవటం ఏంటి? అది ఏదో ఎత్తేస్తుంది, దుర్మార్గమైంది. బుడ్డపిల్లకి ఏం తెలుసు? సరిపోలేదేమో దానికని చెప్పి పెద్ద ముక్క వేసింది. దాని కూడా ఇలా పట్టుకుని వదిలేసింది. ఏంటి అంటే దగ్గరికి వచ్చి ఇలా వాసన దగ్గరికి వస్తుంది నక్క. అయ్యో దీనికి తిండి అక్కర్లేదు నేనంటే ప్రేమ అనుకొని ఆ బిడ్డ చెయ్యి చాపగానే చేయి పట్టేసుకుంది. దానికి చిన్నపిల్ల వేసే చికెన్ చాలదు, ఈ పిల్లని మొత్తం తినేద్దాం ప్లాన్ వేసింది అది. లోకంలో ఎవడైనా అలాంటివాడే. నేను పరిశుద్ధులని గురించి నేను మాట్లాడలేదు, లోకం తీరు చెప్తున్నా. నీకు ఒక ముక్కేద్దామని వచ్చి కాదు, నిన్ను తినేస్తాకు వచ్చిన ఉన్నాడు. నక్కలు తెలిసత్తలేదు నీకు. ప్రతి సహోదరుడు తొంతరగొట్టే తన సొంత సహోదరుని కొంప ముంచును అన్న పరిస్థితి ఉందని చెప్తుంది వాక్యం. నమ్మదగిన వాడు కాదు. ప్రేమగల తండ్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, పరిశుద్ధుల శ్రమానుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకో. ఎంత చక్కని మాట కదా, ఎంత మంచి మాట కదా. ఇంకా ముగింపులో అంటాడు, మీరు యోబును గురించి విన్నారు కదా, అతడి సహనం గురించి విన్నారు కదా. అతడు కరుణా జాలి కలిగినవాడు. కొత్త నిబంధనలో సంఘానికి అపోస్తలుడు యాకోబు అంటాడు, యోబు గురించి విన్నారా?
అతని సహనమే అతని విజయ రహస్యం. ఓపిక పట్టండిరా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నేను కూడా నిన్ను కాపాడుతాను. ఈ సంవత్సరం అంతా మన బ్రతుకంతా దేవుని అద్భుతమైన కాపుదల మన ప్రాణాత్మ దేహములకు పుష్కలంగా లభించినట్లుగా మనము ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి. కడవరి వర్షం కోసం ఓపికగా కనిపెట్టాలి. మన సేవ యొక్క భూఫలము నిమిత్తం ఓపికగా కనిపెట్టాలి. ఆమేన్. పరిశుద్ధుల శ్రమానుభవాల్ని ఓపికను మాదిరిగా పెట్టుకొని సేవ చేయాలి. అందరూ అంటారు, నన్ను ఎలా తిరుగుతున్నాడు బాబు, నెలకి 20 అయ్యేవి చేయాలా? అయ్యి బాబోయ్, నీ ప్రయాణాలు ఏంటో చూస్తే మెంటలు రాకూడదు, మాదిరిగా తీసుకో. 2025 సంవత్సరానికి నా సలహా, మొత్తం 50 ఐఎఫ్జీలు జరుగుతున్నాయి. నేను నెలకి కనీసం 20 నుంచి 24 ఐఎఫ్జీలకు వెళ్తాను నెలకి. నువ్వు 4ంటికి వెళ్ళు. నువ్వు ఇన్ని చెప్పి కూడా ఒక్క ఐఎఫ్జేకే సరిగా వస్తలేదని నాకు మెంటలు వచ్చేస్తుంది. ఆమె నెలకి 4 ఐఎఫ్జీలకు వెళ్ళు. పాలు పొందడానికి వెళ్ళు, వాడబట్టడానికి వెళ్ళు, భారం నింపడానికి వెళ్ళు, ప్రయాసపడడానికి వెళ్ళు. నేను ఎత్తి మీద కూర్చొని తుపాకి పెట్టి ఎవడైనా నడిపించేది? అందరు నీకు సపోర్ట్ చేసేవాళ్ళే. వెళ్ళు. నువ్వు వెళ్ళి ఒక చోట ప్రారంభించి 10 మందిని సమకూర్చి బలపరిస్తే నిన్ను కాదని నువ్వు చేస్తున్న పనిలో తలదూచి నేను ఇబ్బంది పెట్టాడు ఎవడో? సర్వహక్కులు ఏనోడే ఇచ్చేసాం ప్రపంచానికి. ఆమేన్. పరిశుద్ధుల యొక్క శ్రమానుభవం ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఓపికతో కనిపెట్టండి. గొప్ప ఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ స్ఫూర్తితో సంతోషంతో ధైర్యంగా మీ పొలాన్ని విడిచిపెట్టకండి. లేనిపోతే తిప్పలు పడకండి. కొత్త ట్రై చేయకండి. అటు ఇటు పరిగెత్తకండి. ఎవరికి చేయి చాపకండి. చిచ్చే ఏమి చెదిరిపోకండి. ఆ పొలం గట్టి మీద కూర్చొని ఓపికతో కడవరి వర్షం కోసం చూడు, భూఫలం కోసం చూడు. శ్రమానుభవం ఓపికని మాదిరిగా పెట్టుకో. దేవుని అత్యధికంగా లోకమంతరి మీదకి ఎన్ని శ్రమకాలాలు వచ్చినా నిన్ను నీ కుటుంబాన్ని సేవని కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొంత ఆలస్యమైంది, మన్నించండి. మొదటి నెల కదండి, కొంచెం రేపు నుంచి 1 గంట కల్లా ముగించేద్దాం. నెక్స్ట్ మంత్ నుంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అవకాశం ఉన్న వాళ్ళు 6 గుణాలు మోకాలు వేసేయండి స్పీడ్గా. అందరు మోకరించారా? స్వరమెత్తి చేతులెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ మంచిగా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆసక్తి కలిగి అందరం మనకు ఫలము రాబోతోంది. ఓపికతో ఉందాం. కడవరి వర్షము కోసము కాచుకొని ఉందాం. ఎక్కడ కష్టపడ్డామో భూఫలము నిమిత్తము ఓపికతో కనిపెడదాం. నీకు సమృద్ధిగా పంట ఇవ్వడానికి నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు రైతు కాచుకొని కనిపెట్టి హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థించండి, ఆసక్తిగా ప్రార్థించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా, ప్రకటించిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం.
వాక్యం మనందరిలో ఫలించినట్లుగా అందరం ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. ప్రకటించిన వాక్యం మనందరిలో ఫలించినట్లుగా ప్రతి మాటతో అవునని ఆమేనని ఏకీభించాల్సిన ప్రాముఖ్యమైన ప్రార్థన. అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. మరొక సంవత్సరాన్ని మీరు మాకు దయా కిరీటంగా ధరింపచేశారు నాయనా. ఈ సంవత్సరం ప్రభువా మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ నాయకుల ద్వారా మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. మీకు స్తోత్రములయ్యా. ఈ భూలోకమంతటి మీదికి రాబోవు శోధన కాలమందు నేనును మిమ్మల్ని కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. మీ కాపుదల మేము అనుభవించేవారిగా, ఓపికతో మీ యొక్క వాక్యమును గైకొనే వారిగా మీరు మమ్మల్ని మార్చని నాయన. నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. కడవరి వర్షము కొరకు నాయన ఓపికతో ప్రభా మేము ఎదురు చూస్తూ ప్రతి ఒక్కొక్కరి పైన మీ కడవరి వర్షాన్ని మీరు కుమ్మరించని నాయన. మీ ఫలము మేము అనుభవించినట్లుగా మీ కృప దయచేయండి నాయన. మేము పడిన ప్రయాస వ్యర్థము కాదని మీరు చెప్పారు నాయన. మా ప్రయాసకు తగినటువంటి ఫలం మేము పొందుకుంటూ మీ కృప దయచేయండి స్వామి. నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వాని పొలములో పైరు ఏపుగా పెరుగునట్లుగా మీ కడవరి వర్షాన్ని ప్రభు మీరు కుమ్మరించండి నాయన. మీ కడవరి వర్షాన్ని కుమ్మరించండి బాబు. మీకు స్తోత్రములు తండ్రి. ఇక మేము వేరే పొలంలోకి వెళ్ళకూడదు నాయన. మీ వైపే ఓపిక కలిగి ప్రభు నా తండ్రి నడిపించబడి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడినట్లుగా ప్రభా నా తండ్రి మమ్మల్ందరినీ ప్రభా ఈ IFJలో ప్రభా మీరు మమ్మల్ని సమకూర్చారు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృప చేత మీరు నింపండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. పనివారి మీద, పనికత్తెల మీద ప్రభా నాయన ఒక భారభరితమైనటువంటి ఆత్మ అభిషేకమును మీరు కుమ్మరిస్తారని మీరు చెప్పారు నాయన. నిశ్చయముగా ప్రభా మా పనికత్తెలు, మా పనివారు, మేమందరము ప్రభా నా తండ్రి ప్రవచించినట్లుగా, దర్శనములు చూచినట్లుగా నా తండ్రి మీ కడవరి వర్షాన్ని మాపై మీ కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మా ముందున్నటువంటి నాయకులు నాయన, దైవ సేవకుల యొక్క మాదిరిని, ఓపికను ప్రభా మేము మాదిరిగా పెట్టుకొని మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ నడిపింపును బట్టి మీకు స్తోత్రములయ్యా. మీరు మాకు ఇచ్చిన శక్తివంతమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. మా జీవిత కాలం అట్టుకు ప్రభా మేము ఓపిక వారముగా మీ కాపుదలను అక్కడికి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేవారుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క IFJ విజ్ఞాపనోద్యమాన్ని ప్రారంభములను ముగింపు వరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞత సమయం అందరికి ఆశీర్వాదకరంగా మార్చి మీ ఘననామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి అందరము చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.